ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన పోర్లో విక్టరీ భారత్కు సొంతమైంది. న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టెస్టు సిరీస్లో వరుసగా ఓడిపోయిన భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. మనతో పోలిస్తే ఇతర జట్లు కాస్త బలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు గంభీర్, రోహిత్ ఈ ఇద్దరి వ్యూహాలు భారత్ను విజయం దిశగా నడిపించాయి. గంగూలీ, ధోనీ తర్వాత భారత్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్. ఈ టోర్నీ ముందు వరకు కోహ్లీ, రోహిత్ వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తే బావుండునని అనుకున్న అభిమానులే ఇప్పుడు వీరు కొనసాగాలని కోరుకుంటున్నారంటే భారత విజయంలో వీరి పాత్ర ఏంటో అర్థమైపోతుంది. చివరి 3 మ్యాచ్ల్లో 4 స్పిన్నర్లతో బరిలోకి దిగటంతో ఫాస్ట్ బౌలింగ్పై కాస్త భారం తగ్గింది. దీంతో బూమ్రా లేకపోయినా షమీ, పాండ్యా బౌలింగ్తో దాడి చేశారు. టీమిండియాకు దుబాయ్ వేదికగా ఒకే మైదానంలో ఆడటం వల్ల పిచ్ భారత్కు ప్లస్ అయింది. 2 నెలల కిందటి వరకు టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా అభినందనలే. భారత క్రికెట్ కెప్టెన్సీలో సరికొత్త ప్రమాణాలను రోహిత్ శర్మ పరిచయం చేశాడు. రోహిత్ శర్మ అద్భుత ఆట తీరే తమ ఓటమికి కారణమని కామెంట్ చేశారు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్. అప్పుడు విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు జట్టును గెలిపించాడు కేఎల్ రాహుల్. మిడిలార్డర్లో ఎంతో బాధ్యతాయుతంగా ఆడి జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. ఫైనల్లో ఒత్తిడిని తట్టుకుంటూ ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఆఖర్లో జడేజాతో కలిసి రాహుల్ జట్టును విజయపథంలో నడిపించాడు. మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని రికార్డు సృష్టించింది భారత్. ఆదివారం మార్చి 9న దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నట్టాయి. అటు మైదానంలో మన ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. భారత జట్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినందుకు అనుష్క శర్మ రోహిత్కు విన్నింగ్ హగ్ ఇచ్చింది. ఆప్యాయంగా హత్తుకుని అతన్ని అభినందించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్లో ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలబడింది. తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్లో టీమిండియా ఫీల్డర్లు 4 క్యాచ్లు వదిలేశారు. అటు కివీస్ ఆటగాళ్లు కొన్ని క్యాచ్లను డ్రాప్ చేశారు. అయితే భారత సూపర్ ఫీల్డర్ రవీంద్ర జడేజా మాత్రం పరుగుల్ని ఆపగలిగాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ ఫీల్డ్ మెడల్ అతనికే సొంతమైంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వ్యూస్లోనూ రికార్డులు బద్దలు కొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్కు 90 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది.